వెల్కమ్ టు ఏపీపీఎస్టీఎఫ్ నెల్లూరు. ఆంధ్రప్రదేశ్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు ఏపీపీఎస్టీఎఫ్ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం పర్సీవరెన్స్ రోవర్ నాసా మార్స్ మీదకి పంపినటువంటి రోవర్ గురించి తెలుసుకుందాం. అంగారకుడిపై జీవాన్వేషణ కోసం అధునాతన రోవర్ను ప్రయోగించింది అమెరికా. ఈ పర్సీవరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అంగారక గ్రహం మీద ఉన్నటువంటి నమూనాలను సేకరించి అక్కడ జీవాన్వేషణ గురించి తెలుసుకోవడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక ఈ పర్సీవరెన్స్ రోవర్ని నింగిలోనికి తీసుకెళ్ళినటువంటి రాకెట్ ఏది, దాని యొక్క విశేషాలని చూద్దాం. నాసా పర్సీవరెన్స్ రోవర్ on July 30 at 5:20 p.m. from Cape Canaveral Air Force Station, Florida. The main aim of the Mars Perseverance rover is to seek signs of ancient life and collect rock and soil samples for a possible return to Earth. The duration of the mission is expected to be last 1 Mars year, which is equal to 687 days on Earth. The Mars rover expected to launch on Mars on February 18, 2021, which is 300 millions away from the Earth. The landing station has an important one, which is Jezero crater on the red planet Mars. And the Percy, the nickname of Perseverance, has an important one. It was taken by the Atlas V541 rocket, and it was strictly abided by and achieving something despite difficulties. And the rocket Atlas V541 will take journey of 300 million miles from the Earth, and landing site is Jezero crater. Once there was a river like 4 times bigger than our water sources. అంటే అంగారకుడి గుట్టుమట్లు విప్పడానికి అత్యంత అధునాతనమైన పర్సీవరెన్స్ రోవర్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా గురువారం ప్రయోగించింది. ఇప్పటి వరకు అంగారకునిపై మానవాళిని పంపిన వ్యోమనౌకల్లో అతిపెద్దది ఇది. అధునాతన కెమెరాలు, మైక్రోఫోన్లు, డ్రిల్ యంత్రాలు, లేజర్లు, ఈ రోబోటిక్ సాధనం అంగారకుడి నుంచి శిలా నమూనాలను భూమికి తీసుకువచ్చే దీర్ఘకాలిక ప్రాజెక్టులో ఇది ఒక భాగం. ఆ నమూనాల విశ్లేషణ ద్వారా అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండేదా అన్నది శాస్త్రవేత్తలు తేల్చనున్నారు. అలాగే ఈ వ్యోమనౌక ద్వారా తొలిసారిగా ఇన్జెన్యూటీ అనే ఒక చిన్న హెలికాప్టర్ను కూడా పంపుతున్నారు. అట్లాస్ 5 రాకెట్ ద్వారా పర్సీవరెన్స్ను నాసా ప్రయోగించింది. ఇది నాసా జెట్ ప్రొపలెట్ ల్యాబొరేటరీ జేపీఎల్ వద్ద నుంచి ప్రయోగించడం జరిగింది. మార్స్ 2020 ప్రాజెక్టులో భాగంగా దీన్ని పంపడం జరిగింది. పర్సీవరెన్స్ రోవర్ 2021 ఫిబ్రవరి 18న అంగారక ఉపరితలంపై కాలుమోపుతుంది. ఇందులో ప్రధానంగా ఈ వ్యోమనౌక చివరి 7 నిమిషాలు బీతావహ వాతావరణాన్ని ఎదుర్కొని గంటకు 19,300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నటువంటి వేగాన్ని తగ్గించి ఆ అంగారక గ్రహం మీద దిగడమే ప్రధానమైనటువంటి అంశం. ఇప్పటి వరకు పరిశోధనలు సాగని జెజిరో క్రాటర్ వద్ద ఈ రోవర్ దిగుతుంది. అక్కడ ఉండేటువంటి కొండరాళ్ళు, ఇసుక తెన్నెలు, పర్వత శిఖరాలను ఇది పరిశోధిస్తుంది. దాదాపు 300 కోట్ల ఏళ్ల కిందట ఇక్కడ ఒక పెద్ద సరస్సు ఉండేదని,
ఇది మన కొల్లేరు సరస్సు కన్నా 4 రెట్లు పెద్దదని శాస్త్రవేత్తల అభిప్రాయం. మరి ఈ పర్సీవరెన్స్కు పేరు పెట్టడానికి దాదాపు 2800 వ్యాసాల్లోంచి పోటీపడి గెలిచినటువంటి అలెక్స్ మాథ్యూర్ సూచించినటువంటి పేరును పెట్టడం జరిగింది. అలాగే ఇన్జెన్యూటీ అనేటువంటి పేరును మన భారతదేశానికి సంతతికి చెందిన 17 ఏళ్ల విద్యార్థి వనీజా రూపాని ప్రతిపాదించడం జరిగింది. ఈ రోవర్లో 7 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది సైంటిఫిక్ స్పిరిట్ ఆఫ్ ఓవర్కమింగ్ క్రాటర్. రెండవది ఆస్ట్రోబయాలజీకి ఆన్సర్స్ ఇవ్వడం. ఇక జెజిరో క్రాటర్ 25 మైళ్ళ విస్తీర్ణం గల దాని గురించి తెలుసుకోవడం. కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మార్స్ అండ్ జియాలజీ. అండ్ ఫస్ట్ లెగ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ ది మార్స్ and carries the instruments high technology to the Terrebu Relative Navigation System. And finally, it has 23 cameras which helps in view of landing process on February 18, 2021. 23 కెమెరాల ద్వారా ఇది ల్యాండింగ్కి ఎంతో అధునాతనంగా ఉంటుంది. దీంట్లో మొత్తం ఇంజనీరింగ్ కెమెరాలు 9, సైంటిఫిక్ కెమెరాలు 7, అలాగే అసెంట్ డిసెంట్ లాంచింగ్కి ఉపయోగం కోసం 7 కెమెరాలని ఉంచడం జరిగింది మన ముద్దులోలికే పర్సీవరెన్స్ రోవర్. మరి ఇటువంటి విషయాల్ని మీ పిల్లలందరికీ చెప్పి సైన్స్ పట్ల అవగాహన పెంపొందించాలని కోరుకుంటున్నాను. ఈ మార్స్ రోవర్కి, పర్సీవరెన్స్ రోవర్కి, భారతదేశం ప్రయోగించినటువంటి క్యూరియాసిటీ రోవర్కి స్వల్ప తేడాలు ఉన్నాయి. ఈ క్యూరియాసిటీ రోవర్ తయారు చేసినటువంటి వారి సలహాలు సూచనల మేరకు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ప్రధానంగా జెజిరో క్రాటర్ మీద ఇది జీవాలని పరిశోధిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.